సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అలాగే భాష గారు, సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ రిలేషన్ ఏంటి? మీరు అంటే బిగ్ బాస్లో ఉన్న రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క బాండింగ్తోనే క్రియేట్ చేసుకుంటారు. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. సో వాళ్ళ రిలేషన్ ఏంటి? సోనియా, నిఖిల్, పృథ్వీ వాళ్ళ మనసులో ఏముందో నేనైతే చెప్పలేను, కానీ చూస్తే నాకు కొంచెం చీరాకుగా అనిపించేది. చిరాకు. అందుకే నేను దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అక్కడ ఎక్కడ నడుస్తుంది మళ్ళీ స్టార్ట్ అయిందిరా డ్రామా అని చెప్పి, నేను ఫ్యామిలీ డ్రామా మొదలైందిరా అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుండే. అక్కడ ఉన్నప్పుడు కూడా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంటే వీళ్ళు నన్ను ఏమన్నా అనుకుంటారేమో, మేము చేసేది ఏదైనా తప్పని జనాలు అనుకుంటారేమో అని ఒక దీంతో, అన్న ఈ పాటకి, ఈ సీన్కి ఈ పాట ఏంటి, ఈ పాట ఏంటి అనేది ఊరికే అడుగుతూ ఒక చిన్న ఎంగేజ్ చేసే టైప్లో తను ఏదో మాట్లాడుతూ ఉండేది. నేను చెప్పకపోతే బాగుండదని ఏదో 2-3 చెప్పేసి వెంటనే మెల్లగా హలో సుబ్బారావు వస్తున్నానని చెప్పి నేను వెళ్ళిపోయేవాడిని. సో అదే ఏమో మరి అంత అలా వాళ్ళు అలా ఉంటే ఇలా అవునా అని చెప్పి చూసే సంస్కారం లేదు నాకు. అంటే అట్లాంటి ఇది ఉంటే సర్లే వాళ్ళు ఏదో ప్రైవేట్ స్పేస్ వాళ్ళు అయిపోతే అలా అనుకుని నేను వెళ్ళిపోయేవాడిని. మరి వాళ్ళ అదేదో చెప్తారు కదా, వాళ్ళ వ్యవహారం ఏమిటో వాళ్ళ ఆచారం ఏమిటో వాళ్ళ అన్నట్టుగా ఏదో డైలాగ్ గుర్తురాట్లేదు నాకు తక్కువని. ఏమో వాళ్ళు అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళని మిస్ అవుతూ వీళ్ళల్లో వాళ్ళలో వీళ్ళని చూసుకుంటూ అలా ఓదార్పు యాత్రలు చేసుకుంటున్నారేమో. బట్ నాకే కాదు, హౌస్ మేట్స్లో చాలామందికి కూడా ఒక మంచి ఫీలింగ్ లేకుండా. అంటే ఆల్రెడీ ఒక గ్యాంగ్, ఆ గ్యాంగ్లో మళ్ళీ ఒక కోర్ గ్యాంగ్ అన్నట్టుగా ఇది. అండ్ నిన్న నామినేషన్ జరిగినప్పుడు కూడా పృథ్వీ, నిఖిల్ దేంట్లో ఉంటే ఈవిడ కూడా దాంట్లోనే ఉంటుంది.